అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో దేన్ని ఎంతవరకు పట్టించుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. సమాజంలో మనం జీవించేటప్పుడు రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనం ఊహించినటువంటి సంఘటనలు, ఊహించినటువంటి విమర్శలు, కొన్ని సందర్భాల్లో నీ స్థాయికి తగినటువంటి వ్యక్తులు నేను విమర్శించటం. ప్రస్తుత సమాజంలో అయితే సోషల్ మీడియాలో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయిపోయి విపరీతంగా మన యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా మనం దేన్నైనా ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకు పట్టించుకోవాలి. ఆ పట్టించుకునేటువంటి స్థాయిని కనుక మనం మర్చిపోయి ఎవరు ఏ విధంగా కవ్విస్తే ఆ రకంగా కనుక మనం మారిపోయామనుకోండి, చాలా రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. నీ స్థాయిని నీ అంతటా నువ్వే దిగజార్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని కయ్యానికైనా వియ్యానికైనా సమోజ్జీవులు ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎవరితో నువ్వు పోటీ పడుతున్నావు అన్న దాని గురించి నువ్వు చాలా క్లియర్గా ఒక ఐడియా అనేది ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు పోటీ పడిపోతే వాళ్ళ స్థాయికి నువ్వు దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు పోటీ పడేది నీ స్థాయిని పెంచే విధంగా ఉండాలి తప్పించి నీ స్థాయిని దిగజార్చుకునే విధంగా ఉండకూడదు. మనం దీనికి ప్రధాన కారణం ఏమవుతుంది? ఎవరైనా నిన్ను కవ్వించడానికి, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టడానికి, మానసిక క్షోభని గురి చేయడానికి ప్రయత్నం చేసి నిన్ను విమర్శిస్తే నువ్వు దాన్ని టైం తీసుకొని వెంటనే స్పందించకుండా ఆ విమర్శ దేని గురించి వచ్చింది, ఆ విమర్శించినటువంటి వ్యక్తి యొక్క స్థాయి ఏంటి అనేది నువ్వు అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే దానికి నువ్వు రెస్పాండ్ అవ్వాలి. చాలామంది ఏంటంటే నీ స్థాయిని దిగజార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్ను అందుకోలేరు, నిన్ను చేరుకోలేక వాళ్ళ స్థాయికి నిన్ను దిగజార్చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామంది సవాళ్ళు విసురుతూ ఉంటారు. ఏంటి, నీ స్థాయికి తగినటువంటి వాళ్ళు సవాళ్ళు విసురుతూ ఉంటారు. నువ్వు కంగారు పడి కనుక ఆ సవాళ్ళను స్వీకరించే పరిస్థితి వచ్చినా, లేదా వాళ్ళు విమర్శించేదానికి నువ్వు ప్రతి విమర్శ చేసి దాన్ని ఖండించి ప్రయత్నం చేసినా కూడా నీ స్థాయి దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం మించినటువంటి సమాధానం మరొకటి ఉండదు. పట్టించుకోకుండా వదిలేయటం, ఇది చాలా గొప్ప లక్షణం. ఎవరైనా నిన్ను కావాలని ఇబ్బంది పెట్టి విమర్శిస్తూ ఏదైనా కామెంట్స్ చేస్తే దాన్ని ఎంత లైట్గా తీసుకోవాలో అంత లైట్గా తీసుకో. అసలు నువ్వు విన్నట్టు పట్టించుకోనట్టు కనుక వదిలేస్తే అంతకు మించినటువంటి సమాధానం మరొకటి ఉండదు. నువ్వు సమాధానం చెప్పడం మొదలెడితే ప్రతి ఓడు విమర్శిస్తూనే ఉంటాడు. ప్రతి ఓడు నీ యొక్క పనిని తప్పుపడతానే ఉంటాడు, నీ అభిప్రాయాన్ని తప్పుపడతానే ఉంటాడు. కొన్నిటిని అసలు నువ్వు పట్టించుకోకుండా నీకు వినబడనట్టు కనబడనట్టు కనుక వదిలేస్తే అదే సరైనటువంటి సమాధానం అవుతుంది. చాలా సందర్భాల్లో మౌనాన్ని మించినటువంటి సమాధానం మరొకటి ఉండదు. నువ్వు మౌనంగా ఉన్నావంటే దాని అర్థం చేతకాంతనం అని కాదు, వాళ్ళ స్థాయి నీ స్థాయికి సంబంధించినటువంటిది కాదు అని, అంత సినిమా వాళ్ళకి లేదు అనేటువంటి విషయం నువ్వు చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రతిదాన్ని పర్టికులర్గా తీసేసుకోకండి. మరి ముఖ్యంగా ఈ సమాజంలో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలని అంటే ఎంతవరకు దేన్ని తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. దేనికి స్పందించాలో దానికే స్పందించాలి, దేనికి సమాధానం చెప్పాలో దానికే సమాధానం చెప్పాలి. ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోగలిగినటువంటి ఆ లక్షణం మన దగ్గర ఉండాలి. నిజంగా మాట్లాడడం ఎవడైనా మాట్లాడతాడు, కానీ ఎక్కడ మాట్లాడాలో తెలిసినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతాడు. ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో, మాట్లాడితే ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది తెలుసుకున్నప్పుడు నీకు ఈ సమాజంలో అడ్డు అనేది ఉండదు. కాబట్టి ప్రతిదాన్ని సీరియస్గా తీసేసుకోకు. నువ్వు పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరనేది నువ్వు అంచనాకురా. ఆ పోటీ పడేటువంటి వ్యక్తులు కూడా నీ స్థాయి కానీ నీ స్థాయిని మించినటువంటి వ్యక్తులతో కానీ నువ్వు పోటీ పడితే నీ విలువ పెరుగుతుంది, నీ గౌరవం పెరుగుతుంది, నువ్వు ఆటోమేటిక్గా ఎదగడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మనం సుఖంగా సంతోషంగా ఉండిపోవాలన్న ఆలోచనలో ఉండకూడదు. సుఖం ఉన్న చోట ఎదుగుదల ఉండదు. ఎందుకంటే కష్టపడేటువంటి తత్వం ఆ కంఫర్ట్ జోన్ని దాటి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కాబట్టి నువ్వు ఎవరితో పోటీ పడుతున్నావు దాని గురించి అంచనా తీసుకో. ఎవరు పడితే వాడు నీతో పోల్చుకోవాలని ప్రయత్నం చేసినా, నీకు ఛాలెంజ్లు విసినా, లేదా చూసుకుందాం అనేటువంటి మాటలు మాట్లాడినా వాళ్ళు నీ స్థాయి కానప్పుడు వాళ్ళని లైట్గా తీసుకొని విడిచిపెట్టి అసలు పట్టించుకోకుండా వదిలేస్తే అంతకు మించినటువంటి సమాధానం మరొకటి ఉండదు. కాబట్టి నువ్వు కూడా నీ స్థాయిని పెంచుకుంటావో నీ స్థాయిని నువ్వు తగ్గించుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంటుంది, నువ్వు తీసుకునేటువంటి విధానంలోనే ఉంటుంది. కాబట్టి ప్రతిదీ అంచనాకు రా. ఎవరు ఏం మాట్లాడుతున్నారు,
ఏ స్థాయి మనుషులు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో బురదలో మనం రాయేస్తే అది మనకే ప్రమాదం అవుతుంది, బురదలో కాలు వేసినా అది మనకే అందుకుంటుంది. అందుకని ఆ బురదల్లోకి వెళ్లకుండా ఉండటం కూడా చాలా ఉత్తమమైనటువంటి లక్షణం. క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులు, లేదా మనుషులకి విలువివ్వనటువంటి వ్యక్తులు, లేదా సక్రమమైనటువంటి జీవితం గడపనటువంటి వ్యక్తులతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళని ఎంత పట్టించుకోకుండా విడిచిపెట్టేస్తే అంత బాగుంటాం మనం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. మీరు మీ స్థాయిని పెంచే విధంగా మీరు పోటీ పడండి తప్పించి ఎవరితో పడితే వాళ్ళతో పోటీ పడేటువంటి విధంగా ఉండొద్దు. సోషల్ మీడియాలో వచ్చేటటువంటి కామెంట్స్ని కానీ వాటిని కూడా ఎక్కువగా తీసుకుంటే అది మానసికమైనటువంటి ప్రశాంతతను లోపించే విధంగా ఉంటుంది. నీ సమయాన్ని వృధా అవుతుంది, నీ లక్ష్యాన్ని అది దూరం చేసేటటువంటి పరిస్థితి, లేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విషయాలన్నింటినీ గమనించి జీవితంలో మీరు కూడా ఉన్నతంగా ఎదగడానికి పోటీ పడిన తప్పించి ఆ పోటీని విలువను పెంచే విధంగా ఉండేలా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సూచిస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.